డీటెయిల్స్ చూస్తే ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ఫైర్ అయ్యారు. ఏపీకి అన్ని ఇచ్చామన్న బీజేపీ నాయకుడు విష్ణుకుమార్ రాజు మాటలను బాబు తప్పుపట్టారు. కొత్త రాష్ట్రం వస్తే మద్దతు ఇవ్వాల్సింది పోయి కేసులతో వేధించుకు తింటున్నారని ఆయన విమర్శించారు. దక్షిణ భారతదేశం నుండి కేంద్రంలో ఒక్క మంత్రైనా ఉన్నారా అని బాబు ప్రశ్నించారు. ఎవరి కోసం ఇస్తారా? కొత్త రాష్ట్రంలో అన్ని ఇవ్వాలి. ఇంకా ఎవరి కోసం ఇస్తారు? హైదరాబాద్ ఎన్ని ఉన్నాయి, చెన్నైలో ఎన్ని ఉన్నాయి, బెంగళూరులో ఎన్ని ఉన్నాయి, ఢిల్లీలో ఎవరున్నాయి? ఎవడబ్బ సొమ్మిది? ఏం తమాషా మాడుతున్నారు మీరు? తినేవాళ్ళు ఉంటే మీ ఇష్ట ప్రకారం మాడుతున్నా మీరు? ఏమనుకుంటున్నారు? మామూలుగా ఉండే వాళ్ళకి ఉండే ఇది లేదా? మీ కామన్ మ్యాన్ కు ఉండే ఇంట్రెస్ట్ లేదు. మీరు ప్రజాప్రతినిధిగా ఉండడానికి అర్హత లేదు మీకు. నేను చెప్తున్నా, రక్తం పొంగిపోతా ఉంది. ఊడిగం చేస్తారా మీరు? రాష్ట్రంలో ఎవరు కొడుకుని చేస్తారు? అడిగేవాళ్ళు లేరని మీ ఇష్ట ప్రకారం ఏం చేస్తారే? మమ్మల్ని జైల్లో పెడతారా మీరు? తమాషాలు ఆడుతున్నారు మీ ఇష్ట ప్రకారం. ఓకే ప్లీజ్. కాదండి, ఆవేదన ఉండదండి. కామన్ ఎన్ని ఇచ్చారంట? ఏంటంటే మీరు ఇచ్చేది? తమిళనాడు ఎన్ని ఇచ్చారా? గుజరాత్ ఎన్ని ఇచ్చి ఉన్నారా? కంపేర్ చేయి. ఒక కొత్త రాష్ట్రం వస్తే సపోర్ట్ చేసేది పోయి సిగ్గుదులు పెట్టి మేము మాట్లాడుతూ ఉంటే మేము ఇంట్లో కూర్చోవాలి. రోషం లేదు మాకు. వైసీపీకి విష్ణుకుమార్ రాజు వకల్తా తీసుకుని మాట్లాడుతున్నారని కాల్వా విమర్శించారు. ఆయన వైసీపీ తరపున మాట్లాడుతున్నారా లేక బీజేపీ తరపున మాట్లాడుతున్నారా అని శ్రీనివాసులు ప్రశ్నించారు. ఏపీ సమస్యలపై జగన్ ప్రధాని మోడీని ఒక్క మాట కూడా అనడం లేదని కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. అధికారిక వ్యవహారాలకు ప్రధానమంత్రి కార్యాలయ అనుమతి కావాలంటే ఎవరు నడిపిస్తున్నారు? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన సహాయము, హక్కుగా రావాల్సిన సహాయానికి కూడా ప్రధానమంత్రి దయాదాక్షిణ్యాల మీద మనము ఆధారపడాలి అధ్యక్ష. మన హక్కులు మనం సాధించుకోవడానికి భారతీయ జనతా పార్టీ సిగ్గుపడలే. ఇట్లాంటి అన్యాయం చేస్తాండి. దానికి మళ్ళా తగుదినమ్మా అని ఇవన్నీ మేము చేశామంటే ఎంత అన్యాయం అధ్యక్ష ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి గుండె రగిలిపోతుంది ఈరోజు మీరు చేస్తున్న ద్రోహానికి, నమ్మక ద్రోహానికి, అన్యాయానికి. మళ్ళా దీన్ని ఇన్ని అసత్యాలు ఈ పవిత్రమైన శాసనసభలో రాజుగారు మంచి అడ్వకేట్ కావచ్చు, కానీ బ్యాడ్ ఆయన పాపం ఆయన వాది ప్రతివాది వాది కాదు, ఆయన ప్రతివాదిగా మారినాడు ఇప్పుడు పాపం. కానీ నరేంద్ర మోడీ గారి తరఫున వకాల్తా పుచ్చుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున వకాల్తా పుచ్చుకుంటే మీకున్న ఇంటిగ్రిటీ కూడా దెబ్బతింటుంది. రాజు గారు ఆలోచన చేసుకోండి. అధ్యక్ష, ఇవన్నీ మాట్లాడింది వాస్తవం అధ్యక్ష. ఇది మాట్లాడింది వాస్తవం అధ్యక్ష. కావాలంటే అధ్యక్ష నేను మాట్లాడింది తప్పు అని అనుకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు 3 జనవరి 2018లో లెటర్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. లెటర్ రూపంలో ఇచ్చారు. మీకంతా పెద్ద ఎత్తున నినాదాలు చేసి నా మీద దాడి చేసిన వలన ఉపయోగం లేదు అధ్యక్ష. ఇవన్నీ లెటర్స్ రూపంలో ఉన్నాయి. ఇవన్నీ 3 జనవరి 2018లో అధ్యక్ష ఒప్పుకుని మళ్లీ రాజకీయ కారణాలతోటి చేశారు అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు ఏదో చేయట్లేదు అంటున్నాం మేము. ఏమీ చేయట్లేదు భారతీయ జనతా పార్టీ అని చెప్పి పెద్ద ఎత్తున చేస్తున్నారు అధ్యక్ష. రాజధానికి ఇచ్చింది ఎంతో మీకు తెలుసు, రాజధానికి ఇచ్చింది ఎంతో తెలుసు అధ్యక్ష. అన్ని రాంగ్ ఇన్ఫర్మేషన్లతోటి అధ్యక్ష, వాట్సాప్లతో వచ్చిన మెసేజ్ల గురించి దాంతో దృష్టి పెట్టుకుని మాట్లాడుతున్నారు అధ్యక్ష.